మన భారతదేశంలో గల ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వరం. సప్త మోక్షపురాలలో ఉజ్జయిని ఒకటి. పూర్వం ఉజ్జయినిని అవంతి అని పిలిచేవారు. ఈ క్షేత్రంలో శివుడు మహాకాళుడి రూపంలో మనకి దర్శనమిస్తాడు. మహాకాళుడు అనగా కాలానికి అతీతుడు, మహామృత్యు స్వరూపుడు. లోకంలో ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో శివలింగానికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు. మహాకాళేశ్వరుడు 43 లక్షల సంవత్సరాల క్రితం కృతయుగంలో ఆవిర్భవించాడు అని పురాణాల ద్వారా తెలుస్తుంది. శివ పురాణం ఆధారంగా పూర్వం ఉజ్జయిని క్షేత్రంలో వేదప్రియుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి దైవప్రియుడు, ప్రియమేధస్సుడు, సుకృతుడు, ధర్మవాహి అనే 4 కుమారులు కలరు. అదే కాలంలో దూషణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం 100 సంవత్సరాలు తపస్సు చేసి లోకాలను జయించే శక్తిని వరంగా పొందాడు. వరం పొందిన అనంతరం వేదాలను మరియు యజ్ఞాలను నాశనం చేశాడు. ఈ భూమండలం మొత్తం తన రాక్షస సైన్యాన్ని పంపించి ఎక్కడ దేవాలయాలు, ధర్మము అనేది లేకుండా చేశాడు. కానీ ఒక్క అవంతి నగరంలో మాత్రం వేదములు, యజ్ఞాలు మరియు దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని తెలుసుకుని అవంతి చేరుకున్నాడు. ఆ సమయంలో వేదప్రియుడు మరియు అతని 4 కుమారులు శివుని యొక్క పార్థివ లింగానికి పూజ చేస్తూ ఉన్నారు. అది చూసి ఆగ్రహించిన దూషణాసురుడు ఆ బ్రాహ్మణులను సంహరించబోయాడు. అప్పుడు శివుడు ఆ పార్థివ లింగం నుంచి ప్రకళించుకుని మహాకాళుడి రూపంలో ప్రత్యక్షమై ఒక హూంకారంతో దూషణాసురుడిని మరియు అతని సైన్యాన్ని భస్మం చేశాడు. దేవతలు, ఋషులు మొదలగువారు పూలవర్షం కురిపించి మహాకాళుడిని స్తుతించసాగారు. తదనంతరం ఆ బ్రాహ్మణులు అపమృత్యు భయం తొలగించి కలియుగాంతం వరకు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిసి భక్తులకు ఆశీస్సులు అందించమని మహాకాళుణ్ణి కోరుకున్నారు. అందుకు శివుడు తథాస్తు అని పలికి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ప్రఖ్యాత జ్యోతిర్లింగమైన ఉజ్జయినిలో పరమేశ్వరుడు మహాకాళుడిగా పిలువబడుతున్నాడు. ప్రతిరోజు మహాకాళుడికి భస్మంతో అభిషేకం జరుగుతుంది. అయితే ఇది సాధారణ భస్మం కాదు. ఈ భస్మాన్ని సాధారణంగా విభూతి అని కూడా పిలుస్తారు. కానీ మహాకాళుడికి భస్మాభిషేకం కోసం తయారు చేసే విభూతి వేరు. దీని తయారీ పద్ధతి కూడా చాలా ప్రత్యేకం. దీన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుంటే, మహాకాళుడికి సమర్పించటానికి భస్మం సిద్ధం చేయటానికి కపిల ఆవు పేడతో పాటు సెమి అంటే జమ్మి వృక్షం, రావి వృక్షం, మర్రి, రేల చెట్టు, రేగు చెట్టు వంటి కలపను కాలుస్తారు. ఈ సమయంలో మంత్రాలు కూడా జపిస్తారు. దీంతో పాటు మహాకాళుడికి సమర్పించే భస్మంలో అనేక రకాల మూలికలు కూడా చేర్చబడతాయి. ఇది దానిని దైవికంగా చేస్తుంది. ఈ వస్తువులన్నింటినీ అఖండ ధునిలో కాల్చిన తరువాత వచ్చిన బూడిదను ఒక వస్త్రం ద్వారా ఫిల్టర్ చేస్తారు. అప్పుడు ఆ భస్మాన్ని మహాకాళుడికి సమర్పిస్తారు. దీన్నే భస్మహారతి అని పిలుస్తారు. ప్రతిరోజు ఈ మహాకాళ జ్యోతిర్లింగానికి భస్మాభిషేకం 2 రకాలుగా జరుగుతుంది. ఇక రెండవది చితాభస్మంతో. ఉజ్జయిని నగరంలో ఎవరైనా శివైక్యం అంటే మరణించటం జరిగిన వారిని ఒక 10 మంది సాధువుల మధ్య అంత్యక్రియలు జరిపిన తర్వాత వచ్చిన భస్మంతో చేస్తారు. దేశంలో పరమేశ్వరుడికి చితాభస్మంతో అభిషేకం చేసే ఏకైక క్షేత్రం ఉజ్జయిని. భస్మాభిషేకం కొరకు ఉపయోగపడిన జీవుడు ప్రమద గణాలలో కలిసిపోతాడు అని శివుడు వరమిచ్చాడు. భస్మహారతి దర్శించి ఆ చితాభస్మంని నుదుటిన ధరించటం వలన సకల పాపాలు తొలగుతాయని ప్రతీతి.